ఓం నమో వెంకటేశాయ. జూలై 3, 2025 ఈరోజు తిరుపతిలో ఇచ్చే ఆఫ్లైన్లో ఎస్ఎస్టీ మరియు డిడి టోకన్స్ గురించి పూర్తి సమాచారం ఇవ్వబోతున్నాను. అలానే కొండ మీద దర్శనం ఎంత సమయం పడుతుందనేది కూడా మొత్తం వివరాలు చెప్తాను. రేపటి దర్శనం కోసం అంటే 4వ తేదీ దర్శనం కోసం ఈరోజు ఎస్ఎస్టీ టోకన్స్ టోటల్గా 16,500 టోకన్లు వదిలారు. దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ చూస్తే ఉదయం 11 నుండి రాత్రి 10 గంటల వరకు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. 11, 12, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ టైమింగ్స్ అనేది ఎస్ఎస్టీ టోకన్స్కి దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. డిడి టోకన్స్ అంటే దివ్య దర్శనం టోకన్స్. శ్రీవారి మెట్టు ఎక్కే వాళ్ళకి ఈ టోకన్స్ అనేది లభిస్తుంది. ఇవి కూడా రేపటి దర్శనం కోసం ఈరోజు 3,000 టోకన్లు వదిలారండి. దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. అంటే 12, 2, 3, 4, 5, 6 ఈ సమయాలలో దర్శన సమయాలు అనేది ఇచ్చారండి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు అనేది ఈ టోకన్స్ అనేది వదిలారు. మీరు టోకన్స్ తీసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ కంపల్సరీగా క్యారీ చేయాలి. ఆధార్ కార్డ్ లేకపోతే మీకు టోకన్ అనేది ఇవ్వరండి. టోకన్ అనేది ఇష్యూ చేస్తారు కదా, ఆ టోకన్లోనే టైమింగ్, అడ్రస్, దర్శనాన్ని టైమింగ్ మొత్తం ఆ టోకన్లోనే ఉంటుందండి. ఆ టోకన్ అనేది ఆ రోజు మొత్తం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మరుసటి రోజు వెళ్ళాలనుకుంటే మిమ్మల్ని అలో చేయరు. ఈ టోకన్స్ అనేది 3 ప్లేసెస్లో ఇస్తారు. 1 భూదేవి కాంప్లెక్స్, 2 శ్రీనివాసం, 3 విష్ణునివాసం. భూదేవి కాంప్లెక్స్లో అయితే దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తారండి. ముందు శ్రీవారి మెట్టు దగ్గర ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్కి ఈ కౌంటర్స్ అనేది షిఫ్ట్ చేశారండి. మీరు తెలుసుకొని రావాలి. భూదేవి కాంప్లెక్స్ ఎక్కడ ఉంది అంటే అలిపిరి స్టెప్స్ మార్గాన అలిపిరి బస్ స్టాండ్ ఉంటుంది. అందులో భూదేవి కాంప్లెక్స్ అనేది ఉంటుందండి. అక్కడ మీరు వెళ్ళేసి ఎస్ఎస్టీ మరియు డిడి టోకన్స్ అనేది తీసుకోవచ్చు. అక్కడ కూడా సపరేట్ లైన్స్ ఉంటాయని మీరు తెలుసుకొని వెళ్ళాలి. శ్రీనివాసం అనేది బస్టాండ్కి దగ్గరలో ఉంటుంది. విష్ణు నివాసం రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుందండి. శ్రీనివాసం అండ్ విష్ణు నివాసంలో మాత్రం ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారండి. డిడి టోకన్స్ మాత్రం ఇవ్వరు. మీకు టోకన్ అనేది లభించాక 1 గంట ముందు వెళ్తే మిమ్మల్ని అలో చేస్తారండి. అలా అని మీకు ఇప్పుడు ఈవినింగ్ 6కి వచ్చిందని చెప్పేసి మీరు మార్నింగ్ 6కి వెళ్తే మిమ్మల్ని అలో చేయరండి. అలానే క్యూ లైన్ అనేది మధ్యాహ్నం 1 గంట నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఆ లైన్లో నిలబెడితే మీకు త్వరగా అనేది లభిస్తున్నాయండి టోకన్స్. ఈ లోపల త్వరగా అయిపోతున్నాయి టోకన్స్ కూడా. ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది కదా tirumala.org. ఇందులో కూడా మీరు టోకన్స్ అనేది చూసుకోవచ్చు. రైట్ సైడ్లో కార్నర్లో ఉంటుంది స్లాటెడ్ సర్వదర్శనం అని. ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు, ఎన్ని టోకన్స్ అయిపోతున్నాయి అనేది అన్నీ ఉంటాయండి. అందులో నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు అనేది చూద్దాం. నిన్నటి రోజున అంటే 2వ తేదీ 74,510 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారండి. నిన్న 28,050 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,98,00,000 రూపాయలు హుండీలో స్వామివారికి భక్తులు కానుకలుగా సమర్పించారు. నిన్నటి రోజున దర్శనం సమయం ఎంత పడింది? నేరుగా సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకి ఇంచుమించు సుమారుగా నిన్నటి రోజున 12 నుండి 15 గంటల సమయం పడిందండి. నిన్న 11 కంపార్ట్మెంట్లు ఫుల్గా ఉన్నారంటండి. అలానే ఎస్ఎస్టీ టోకన్ తీసుకునే వెళ్ళే వాళ్ళకి సుమారుగా 3 నుండి 4 గంటల సమయం, డిడి టోకన్ తీసుకునే వాళ్ళకి 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. ఈ 300 రూపీస్ దర్శనం అయితే సుమారుగా 2 నుండి 3 గంటల సమయం పడుతుందండి. ఈ 300 రూపీస్ దర్శనం మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే అస్సలు ఇవ్వరు. ఎస్ఎస్డి డిడి టోకన్కి తేడా ఏంటంటే ఎస్ఎస్డి టోకన్కి ఏమీ స్కానింగ్ అవసరం లేదు. డిడి టోకన్ అయితే స్కానింగ్ చేసుకోవాలి. ఆ డిడి టోకన్ స్కానింగ్ ఎక్కడ చేసుకోవాలంటే శ్రీవారి మెట్టు ఎక్కాక 1200వ మెట్టు దగ్గర అక్కడ ఖచ్చితంగా స్కానింగ్ చేసుకోవాలి. లేకపోతే మీ టోకన్ అనేది వ్యాలిడ్ అవ్వదండి. అలానే టోకన్స్ అనేది అలిపిరి స్టెప్స్ మార్గాన శ్రీవారి మెట్టు మార్గాన ఎక్కడ ఇవ్వడం లేదు. ఇంతకుముందు ఇస్తున్నారు కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి అక్కడ కౌంటర్స్ ఏమీ ఉండవండి. ఇంతకుముందు మీకు ప్లేసెస్ చెప్పాను కదా టోకన్ ప్లేసెస్, అక్కడే ఇష్యూ చేస్తారు. మీరు అక్కడ తీసుకొని మీరు ఎక్కాలనుకుంటే ఎక్కడైనా వెళ్ళొచ్చు. అలిపిరి స్టెప్స్ మార్గాన వెళ్ళొచ్చు, శ్రీవారి మెట్టు మార్గాన కూడా వెళ్ళొచ్చు. కానీ దీనికి ఎక్కడానికి కూడా టైమింగ్స్ అనేటివి పెట్టారండి. టైమింగ్స్ అలిపిరి స్టెప్స్ మార్గాన ఎక్కాలనుకుంటే మీరు ఉదయం 5 గంటల నుండి రాత్రి 10:30 లోపు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. శ్రీవారి మెట్టు ఎక్కాలనుకుంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5:30 లోపు మాత్రమే ఆలోచిస్తారు. మళ్ళీ
12 సంవత్సరాల లోపల పిల్లలకి మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలో చేస్తారండి. ఆ తర్వాత అలో చేయడం లేదు. ఇప్పుడు చేతిపుల్లలు ఎక్కువ తిరుగుతున్నాయంట. సో అందుకని టీటీడీ యాజమాన్యం అనేది టైమింగ్స్ అనేది పెట్టారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.